వెల్కమ్ టు VS9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి అభిషేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం. 38 మంది మృతి, 100 మందికి పైగా గల్లంతు. ఏపీ జెన్కో బొగ్గు కుంభకోణం వెనుక విజయసాయిరెడ్డి హస్తం. తీవ్ర ఆరోపణలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి. నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్ధిత సేవలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు.
కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 38 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఏపీ జన్గో బొగ్గు కుంభకోణం వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 8,500 టన్నుకు ఖర్చు చేసి అంటే దాదాపుగా 382 కోట్లు పెట్టి మట్టి మరియు బుగ్గి ఉన్న బొగ్గును తీసుకువచ్చారని, దీని వలన ప్లాంట్ లోడ్ సామర్థ్యం పడిపోయిందని ఆరోపించారు సోమిరెడ్డి. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పివి ఘాట్ వద్ద నివాళులు అర్పించి అనంతరం పివి నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేతలు. పివి నరసింహారావు ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంపును ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు రేషన్ బియ్యం కేసులో నోటీసులు జారీ చేశారు పోలీసులు. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లారు పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కేసు దర్యాప్తుకు సహకరించాలని నోటీసుల్లో కోరారు పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పారు. 4 ఏళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. వందల మంది పార్కులో గంటల తరబడి సెల్ ఫోన్ లేకుండా కూర్చున్నారు అంటే నమ్మగలరా? టాటా గార్డెన్, సౌత్ ముంబై శాంతాను నాయుడు మరియు గౌరవనీయులైన ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత శ్రీ రతన్ టాటాజీ తీసుకున్న చొరవతో ఇది సాధ్యపడింది. ఈ పార్కుకు వచ్చేవారు కేవలం పార్కులోకి పుస్తకాలతో మాత్రమే అనుమతించబడతారు. ఈ పార్కుకు వచ్చే వారికి ఎటువంటి ఫీ వసూలు చెయ్యరు. కేవలం తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఆలోచన కదా. నర్సీపట్నం ఆర్టీసీ హెయిర్ బస్సును ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఏపీ 31TH0765 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఉదయం 4:30 గంటలకు తుని వెళ్లాల్సి ఉండగా పార్కింగ్ లో ఉంచిన బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి లోతుగెడ్డ జంక్షన్ లో ఉన్న బస్సును కనుక్కున్నారు. దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని చంద్రబాదుడు పాలన అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తాము గెలిస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్లు భారాన్ని మోపడం దుర్మార్గమని అన్నారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు. ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల నెత్తిన పెనుభారం మోపి నడ్డి విరిచేలా చేసిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద ప్రజల పక్షాన గళమెత్తాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి, ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకు వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం, ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. 27వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతునిమ్మని చెప్పేసి
మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు నాగార్జున మాట్లాడతారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సిఐ రాజు నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తుందని కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని పేర్కొన్నారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లు చెప్పారు సిఐ రాజు నాయక్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేక పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHOకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బొంపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నిప్పు అంటుకొని వల్లెపు రాజం అనే వృద్ధురాలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో కూతురికి కట్నం కింద ఇచ్చే ₹1,00,000 నగదు, తులం బంగారం, వెండితో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రాజమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పూర్తి దగ్ధమైనవి. వంట సామాగ్రి కానీ, బియ్యం కానీ, చీరలు కానీ, బట్టలు కానీ ఏ లాంటిది కూడా లేదు. కనుక వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కొంచెం కనుక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కొంచెం వాళ్ళకు నష్టపరిహారం తొందరగా కానీ ఇందిరా మిల్లు నష్టపరిహారం వచ్చేటట్టు ఆర్థిక సాయం చేసేటట్టు చేయగలరని బొంపల్లి గ్రామం తరఫున మాజీ సర్పంచ్ అని నేను మేమందరం ఇక్కడ ప్రజెంట్ జరగాలని కూడా ఉన్నాం. వారికి మేము విన్నవించుకొని వారు రిక్వెస్ట్ చేస్తాను, దయచేసుకొని చేయగలరు ఎమ్మెల్యే గారని వారికి విజ్ఞప్తి చేస్తూ చేతులకి నమస్కరిస్తున్నాం. అది నాకు పెట్టు, నాకంటే కుమారు పెడితే ఉన్నా ఎడిట్ బిడిట్ ఏమైనా ఉన్నదా అంటే చూసి కుమారు చూసి నాకు పెట్టు. ఇది బాపత్ లేదా మన ఏది కాదు ఇప్పుడు ఏమంటాడంటే వాడు ఎట్లా జరిగిందమ్మా ఇది? నేను కూలికి పోయినా సార్. కూలికి పోయినా వచ్చే వరకు వాళ్ళు ఫోన్ చేసే వరకు వచ్చిన సార్. అన్ని కాలిపోయినాయి. ఏమేమి ఉండే ఇంటి లోపల? పైసలు ఉండే. మొన్ననే చిట్టు లేపిన. నా చిన్న బిడ్డకు కయ్యం లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళు తాగుతారు. 1,20,000 అని లేపి ఇంట్లో పెట్టిన. ఇక రేపు పోతానన్నా కథం కైకిలు వేసే వరకు అన్ని పోయినాయి సార్. ఎండి బంగారం ఉన్నది సార్. బంగారం ఎంతవరకు ఉంటాయి ఇంట్లో అన్నారు? 3,50,000 మొన్న పింకెర్లో తీసుకున్నా. అవి ఇవి ₹1,50,000 అంటే గంతే సార్. బంగారం తులం బంగారం ఎండి బంగారం ఎండి ముక్కలు అయినా అది కాదు సార్. ఇక ఇది కాలిపోయింది. బంగారం దొరుకుతుంది సార్. ఇది కట్టుబడ్డ విందు ఉన్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.